హాయ్ ఎవ్రీవన్. ఇస్రోలో సైంటిస్ట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. 300కి పైగా ఉద్యోగాలు, సైంటిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి. క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి బీటెక్ అండి. బీటెక్ క్వాలిఫికేషన్స్తో సుమారు 300. ఇస్రో అంటే మనకు తెలుసు, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో మనకి ఈ పోస్టులు ఉన్నాయండి. ఇంజనీరింగ్లో ఏ ఏ సబ్జెక్ట్స్ అంటే ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండి. ఈ మూడు గ్రూప్స్లో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి అవకాశం అండి. ఇంకా పోస్టుల వివరాలకు వస్తే ఇక్కడ 113 పోస్టులు ఉన్నాయండి. 113 పోస్టులు ఇవి దేనికి సంబంధించినవి అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో బీటెక్ చేసిన వాళ్ళకి ఈ 113 పోస్టులకి వాళ్ళు ఎలిజిబుల్ అండి. అదేవిధంగా నెక్స్ట్ పోస్టులు చూస్తే ఇక్కడ 160 పోస్టులు మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ అండి. మెకానికల్ ఇంజనీరింగ్ విత్ అన్ అగ్రిగేట్ ఆఫ్ 65% లేదా జీపీఏ 6.84 వచ్చి ఉండాలండి. సో నెంబర్ ఆఫ్ పోస్టులు చాలా బాగున్నాయండి. 160 పోస్టులు, అక్కడేమో సుమారు 113 పోస్టులు అంటే మాటలు కాదు. అలాగే కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఉన్నాయండి. ఇక్కడ కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి 44 పోస్టులు ఉన్నాయండి. సేమ్ అంతే మార్క్స్, అంతే జీపీఏ అడుగుతున్నాడు. వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు 4th ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని ఇచ్చాడండి. ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. మీకు పూర్తిగా నోటిఫికేషన్ నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకుని పూర్తి డీటెయిల్స్ అంతా క్లియర్గా చదువుకోండి. సో ఇక్కడ చెప్తుంది ఏంటి అంటే క్యాండిడేట్స్ హు ఆర్ గోయింగ్ టు కంప్లీట్ ది అబోవ్ కోర్సెస్ ఇన్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 అంటే ఇప్పుడు 4th ఇయర్లో ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసి ఉన్న వాళ్ళు కంపల్సరీ దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అండి. ఆల్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై ప్రొవైడ్ ద ఫైనల్ డిగ్రీ ఈజ్ అవైలబుల్. ఆగస్ట్ 31 కల్లా ఫైనల్ డిగ్రీ సబ్మిట్ చేయగలిగిన వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోండి అన్నారండి. సో మంచి ఆపర్చునిటీ, వదులుకోవద్దు. ఇస్రోలో ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్పేస్ రీసెర్చ్కి సంబంధించి మంచి బయట పాపులర్ ఉద్యోగాలండి. చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ఇటువంటి ఉద్యోగాల కోసం. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 750 రూపీస్ అప్లికేషన్ ఫీజు అండ్ అందరికీ 750 రూపీసే. బట్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇందులో 750లో 250 రూపీస్ అప్లికేషన్ కింద తీసుకుంటాడట. అంటే మిగతా డబ్బులు రిటర్న్ చేస్తాడు. ఎవరికి అంటే 750కి 750 రూపీస్ ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికల్లీ వీకర్ సెక్షన్స్ వీళ్ళందరికీ 750 కట్టించుకుంటాడు. మళ్ళీ 750 ఎగ్జామ్కి అటెండ్ అయితేనే రిటర్న్ చేస్తారండి. లేకపోతే ఎగ్జామ్ అమౌంట్ ఇవ్వడు. అప్లికేషన్ పెట్టేసి ఎగ్జామ్ రాయిపోతే డబ్బులు ఇవ్వడు అనమాట. మిగతా వాళ్ళందరికీ 250 రూపీస్ తీసుకుంటాడు. 500 మళ్ళీ మనకి వెనక్కి ఇస్తాడనమాట అండి. ఓకే, ఎప్పుడు మనం ఎగ్జామ్కి అటెండ్ అవ్వకపోతే మనకి ఎటువంటి రీఫండ్ రాదు. సో ఇది నోటిఫికేషన్ గురించి అండి. మంచి ఆపర్చునిటీ, అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఈ బ్రాంచెస్లో కనుక ఇంజనీరింగ్ చేసి ఉంటే వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. అలాగే మన ఛానల్లో కొత్త జాబ్ నోటిఫికేషన్స్, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా స్టాక్ జీకే అన్ని అంశాలకు సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి.